అందమైన రంగవల్లులు, భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఇలా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రజలు ఉత్తరాయణానికి స్వాగతం పలికారు. భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పర్వదిన వేడుకలు రాష్ట్రంలో ఊరువాడ ఘనంగా జరిగాయి. భోగి మంటల సాక్షిగా పాతకు వీడుకోలు పలుకుతూ రాష్ట్ర ప్రజలు శుభాలు కలగాలని ఆకాంక్షించారు. భోగభాగ్యాలనిచ్చే భోగి వేడుకలు రాష్ట్రమంతా అంగరంగ వైభవంగా సాగాయి. భోగి సంబరాలను చిన్నా పెద్ద అంబరంగా జరుపుకుంటున్నారు. లోగిళ్లన్నీ భోగి శోభతో కలకల్లాడాయి. ఇంటి ముందు రంగురంగుల అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అలంకరించారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ చిన్నారులపై భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. చెడును వదిలి మంచిని స్వీకరించాలనే స్ఫూర్తితో భోగి మంటలు వేశారు. సంక్రాంతి పాటలకు యువతులు భోగి మంటల చుట్టూ చేరి నృత్యాలతో అదరగొట్టారు. హైదరాబాద్లో అనేక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల వాసులు ఉమ్మడిగా సంబరాలు చేసుకున్నారు. రాయదుర్గం మైహోం భుజాలో చిన్న పెద్ద భోగి మంటల చుట్టూ చేరి సందడిగా గడిపారు. భోగి అంటే పేరులోనే భోగ, విచ్ ఇస్ టుగెదర్నెస్, అందరూ కలిసి ఉండాలి. అలాగే పాత అంతా వదిలేసి కొత్తదనానికి ఆహ్వానిస్తూ జరుపుకునే ఈ భోగి మరియు సంక్రాంతి పండగకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ 3 రోజుల పండుగని కూడా ఇంకా రకరకాల కార్యక్రమాలతో అందరినీ కలుపుకుంటూ వెళుతూ ఆనందంగా జరుపుకుంటాం. అందరూ సరదాగా ఒక కుటుంబంలా వచ్చి ఎంతో బాగా చేసుకుంటున్నారు. ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు. కూకట్పల్లిలోని మలేషియన్ టౌన్షిప్లోనూ వేడుకలు జరిగాయి. హరిదాసుల కీర్తనలు, సంప్రదాయ నృత్యాలతో అలరించారు. నగర వ్యాప్తంగా ఇంటిల్లిపాది ఉల్లాసంగా, ఉత్సాహంగా పండుగ జరుపుకున్నారు. ఎల్బీ నగర్ చిత్రా లేఅవుట్లో బసవన్నల ఆటలు, హరిదాసు కీర్తనలతో పండుగ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పండుగ సంబరాలు జరిగాయి. తెలంగాణ జాగృతి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు భోగిమంటల చుట్టూ చేరి ఉత్సాహంగా నృత్యాలు చేశారు. మరి మేము ఎక్కడి నుంచో పల్లెటూరుల నుంచి వచ్చి ఈ పట్టణంలో, భాగ్యనగరంలో పండగ ప్రాశస్త్యాన్ని మా పిల్లలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వర్ణ విభేదాలకు, వర్గాలకు తావు లేకుండా ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. మన సాంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలు తర్వాతి తరాలకు కూడా నిర్విరామంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ పండుగల్ని ప్రతి ఇంటా జరుపుకోవడం. కాళ్ళని మొత్తం అందరం కలిసి ఒక పెద్ద పండుగలకే చేసుకుంటాము. ప్రతిదీ ఏదైనా సరే, చిన్న పండుగైనా పెద్ద పండుగైనా అందరం కలిసి చేసుకుంటాము. కేవలం భోగి మంటలు మాత్రమే కాకుండా పూర్తిగా సాంప్రదాయబద్ధంగా మన పల్లెల్లో జరిగే అన్ని విషయాలు కూడా ఇక్కడ ఆవిష్కృతం అయ్యాయి. పిండి వంటలు కానివ్వండి, సాంప్రదాయ వంటలు కానివ్వండి, సాంప్రదాయ ఆటలు కానివ్వండి, సాంప్రదాయ నృత్యాలు కాసేపులో రాబోతాయి. చాలా ఆనందంగా పిల్లలకు భోగి పళ్ళు పోసుకుంటూ, చిలక జోషం చెప్తూ పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ అరేంజ్ చేశారు మా ఫెస్టివల్ కమిటీ వారు. మేము ఈ ఆర్టీపీలో ఇన్ని సంవత్సరాల నుంచి మేమందరం కలిసి ఎంతో సంతోషంగా చాలా బాగా చేసుకుంటాం. ఇది ఒక్కటే కాదు, అన్ని ఫెస్టివల్స్ మేము బాగా చేసుకుంటాం. మన గ్రామాల్లో కనిపించే గుడిసె, రుబ్బురోలు, రోకలి, అలాగే తిరుగలి, అలాగే అన్ని రకాల ఆ వాతావరణాన్ని ఇక్కడ ఆవిష్కరించాము. వరంగల్లోని బృందావనం అపార్ట్మెంట్ వాసులు భోగి మంటలు వేసి సందడిగా గడిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట ద్వారకాపేటలో శ్రీ ద్వారకా వేణుగోపాలస్వామి ఆలయంలో భోగి మంటల చుట్టూ కోలాటాలు వేశారు. మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ అనాథాశ్రమంలో భోగి మంటల చుట్టూ ఉత్సాహంగా ఆడిపాడారు. వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో భోగిని ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. మహబూబాబాద్ 7 హిల్స్ కాలనీలో భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో, కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఖమ్మం జిల్లా మధిరలో ఉప ముఖ్యమంత్రి భట్టి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన భోగి వేడుకల్లో భట్టి విక్రమార్క సతీమణి నందిని పాల్గొన్నారు. ఆజాద్ రోడ్, సుందరయ్య నగర్, ఉపాధ్యాయ కాలనీ, నారాయణ పాఠశాలలో వేడుకలు ఆద్యంతం ఉత్సాహంగా జరిగాయి. కరీంనగర్లోని పలు కాలనీల వాసులు కొత్త ఆశలతో ఉత్తరాయణానికి స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి చైతన్య నగర్లో భోగి వేడుకలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు పండుగ శోభను కళ్లకు కట్టాయి. మంచిర్యాల ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో వాకర్ అసోసియేషన్ సభ్యులు భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా లోగిళ్లన్నీ భోగి సంబురాలతో కలకల్లాడాయి.